హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈరోజు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. తప్పకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అయితే ఈరోజు వెండి సామాన్ల గురించి అండి. నా దగ్గర ఉండే వెండి సామాన్ల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. మీరందరూ కూడా దసరా వస్తుంది కదా, ఎవరికైనా పనికి వస్తుందని ఈ వీడియో చూపిస్తున్నానండి. మీరు కూడా కొనుక్కుంటారని. ఇవేంటంటే ఒక్కసారి కొనుక్కున్నవి కాదండి, ఒక్కొక్కటిగా కొనుక్కున్నవి. కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకొని కొనుక్కున్నవి. ఎంత రేట్ పెరిగినా మనం అయితే కొంచెం కొంచెంగా పొదుపు చేసి కొనుక్కోవచ్చు అని చెప్పి చూపిస్తున్నానండి. ఈ ఫస్ట్ చిన్న కుందులు చూపించాను కదా, అవి అయితే మనకి ఒక 2000 బిలోలోనే వచ్చేస్తాయండి. శంకి చక్కెర నామాలు అయితే 1200, 1300లో వచ్చాయి. ఇప్పుడైతే రేట్ పెరిగితే ఒక 1500 పెరుగుతుందండి. ఆ తర్వాత ఈ పెద్ద కుందులు, అగరబత్తి స్టాండ్, కుంకుమ భరణులు, ఇవన్నీ కూడా మనం కొంచెం కొంచెంగా పొదుపు చేసుకుని ఎలా కొనుక్కోవచ్చు అనేది చెప్తున్నానండి. ఒకేసారి అయితే అన్నీ కొనలేం కదా, ఏదైనా సరే రేట్ ఎక్కువ ఉంటుంది ఒకేసారి కొంటే. అందువల్ల కొంచెం కొంచెంగా కొనుక్కొని మనం అయితే అవి చూసుకోవచ్చండి, కొంచెం కొంచెంగా సేకరించుకోవచ్చు. ఇవేంటంటే నేనైతే ఎట్లా కొనుక్కుంటే రోజుకు ఒక 20 రూపాయలు అయితే ఒక పక్కన అందులోనే వేసుకొని కలెక్ట్ చేసుకుంటానండి. అవి 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ అయ్యాక ఏది వస్తే అది ఇందులో. ఇప్పుడు నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కదా, మీ దగ్గర ఏమైనా ఇలా ఉన్నాయనుకోండి, కుందులు ఉన్నాయనుకోండి, తర్వాత పంచపాత్ర కొనుక్కోండి, లేదంటే గ్లాస్ కొనుక్కోండి, లేదు కుంకుమ భరణి కొనుక్కోండి, లేదు ఇంకేమైనా ఉంటాయి కదా, బౌల్స్, లేదంటే ప్లేట్లు, దేవుడి నైవేద్యానికి, అలాంటివి ఏదో ఒకటి అనమాట. మినిమం రోజుకైతే ఒక 20 రూపాయలు చొప్పున పొదుపు చేసుకోండి. ఒక చిన్న హుండీయో డబ్బాయో ఏదో పెట్టుకొని ఒక 20 రూపాయలు వేయండి సరదాగా. 20 నుంచి పెంచుకున్నా మీ ఇష్టమే, లేదు 20 కూడా లేదు అన్నప్పుడు తక్కువ వేసినా పర్వాలేదు. రోజుకైతే వేయడం అలవాటు చేసుకోండి. ఒక 1 ఇయర్ అయ్యేసరికి మనకే తెలియకుండా కొంత అమౌంట్ అనేది చేరుతుంది. అవి దాంట్లో నుంచి మనకి ఏం కావాలి, వెండి అయితే మనకి ఈజీగానే కొనుక్కోవచ్చండి. చిన్నదైనా సరే, ఒక చిన్న కుందులు సెట్ అయినా, చిన్నవి మనకు ఒక 7000 దాటుతుంది 20 రూపాయలు వేస్తే. ఒక మంచి కుందులు సెట్ వస్తుంది, లేదంటే ఒక మంచి పంచపాత్ర వస్తుంది, లేదు విగ్రహాలు కావాలంటే విగ్రహాలు కొనుక్కోవచ్చు. అట్లా ఏదో ఒకటి కొంచెం కొంచెంగా పొదుపు చేసుకొని కొనుక్కుంటే ఆనందమే వేరండి. ఒకేసారి అన్నీ కొనుక్కునే కంట కొంచెం కొంచెం కొనుక్కుంటే మనం ఇన్ని కొన్నామైన ఆనందం ఉంటుంది చూడండి, అది చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ దసరాకి బట్టలకు బదులుగా బట్టలు కొంచెం రేటు తగ్గించుకొని ఏదో ఒకటి కొనుక్కోండి. ఇదిగోండి ఇక్కడ అయితే ఈ ఉండి చూపిస్తున్నాను కదా, ఇది ఎందుకంటే ఇట్లా ఇందులో వేసుకుంటారని. ఇదో డబ్బావో ఏదో ఒకటి. ఇదైతే మనం ఇరగొడతాం కాబట్టి తొందరగా తీయము, ఇరగొట్టాలి, నిండే వరకు ఉంచాలి. అందువల్ల రోజుకు ఒక 20 రూపాయలు అయితే ఇందులో వేయండి. 20 అయితే 20, 50 అయితే 50, ఎంతో కొంత. మినిమం అయితే 20 స్టార్ట్ చేయండి. ముందైతే స్టార్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అందులో వేయాలని. అప్పుడు 1 ఇయర్ 10 మంత్స్ తర్వాత మీరు చూసుకొని ఏ పండుగ వస్తే పండుగ, లేదా మామూలుగా కొనుక్కోండి తప్పకుండా. ఈలోపు మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఈ దసరాకి ఏదైనా ఒక మంచి వస్తువు అయితే కొనుక్కోండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.